ప్రేమ మధ్య స్వార్థముతో నిండిన ఈ లోక ప్రేమలోన మోసముతో కూడిన ఈ మనుషుల ప్రేమ మధ్య యేసు నీ ప్రేమ ఒక్కటే, యేసు నీ ప్రేమ ఒక్కటే, యేసు నీ ప్రేమ ఒక్కటే. మాటల్లో చెప్పలేనిది, స్వరములతో పాడలేనిది, కవితలలో రాయలేనిది, ఎవరు వర్ణించలేరు. యేసు నీ ప్రేమ ఒక్కటే, యేసు నీ ప్రేమ ఒక్కటే. పాపముతో నిండిన ఈ లోక ప్రేమలోన శాపముతో కూడిన ఈ మనుషుల ప్రేమ మధ్య పాపముతో నిండిన ఈ లోక ప్రేమలోన శాపముతో కూడిన ఈ మనుషుల ప్రేమ మధ్య నీ ప్రేమ ఒక్కటే, యేసు నీ ప్రేమ ఒక్కటే, యేసు నీ ప్రేమ ఒక్కటే. మాటల్లో చెప్పలేనిది, స్వరములతో పాడలేనిది, కవితలలో రాయలేనిది, ఎవరు వర్ణించలేనిది. యేసు నీ ప్రేమ ఒక్కటే, యేసు నీ ప్రేమ ఒక్కటే, యేసు నీ ప్రేమ ఒక్కటే, యేసు నీ ప్రేమ ఒక్కటే. మనందరం కూడా లేచి నిలబడి జీవం కలిగిన దేవునికి స్తుతి ఆరాధన మనము చెల్లిద్దాం. యేసయ్య నీ ప్రేమ నా సొంతము, నాలోన పలికిన స్తుతి గీతం. మనందరికి వచ్చినటువంటి పాట ఇది. కలిసి ప్రభు నామాన్ని మయంపరచుదాం. ఆయన సన్నిధిలో మనము కృతజ్ఞతా స్తుతి చెల్లించి తండ్రిని మహిమపరచుదాం. ప్రతి ఒక్కరు కూడా కళ్ళు మూసుకొని జీవం కలిగిన దేవునికి ఆరాధన మనం చెల్లిద్దాం. ఒక్క నిమిషం మనందరం స్తుతిద్దామా? స్తోత్రం, హల్లెలూయా, స్తోత్రం, 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 స్తోత్రం. అందరూ కూడా స్తుతి చెల్లిద్దాం. హల్లెలూయా. స్తుతి 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 ఆరాధన నీకే. ప్రతి ఒక్కళ్ళు ప్రభువుకు ఆరాధన చేద్దామా? ఒక నిమిషం. ప్రభువా, మాకు ఇచ్చిన ఈ దినం బట్టి నీకు స్తోత్రము నాయనా. అయ్యా నీకు స్తోత్రము నాయనా. ఏ పాటి వాడనైనా నన్ను ప్రేమించావు, నీ ప్రేమతో నన్ను దాచావు, నీ భారమంతా నా భారమంతా నువ్వు మోసావు, నన్ను ఎంతగానో హెచ్చించావు. ఇది కేవలం నీ కృపేనని తండ్రిని మహింపరుచుకుంటూ అందరం కూడా స్తుతి చెల్లిద్దాం. చప్పట్లు కొడుతూ స్తుతిద్దామా? యేసయ్య నీ ప్రేమ నా సొంతము, నాలోన పలికిన
స్తుతి గీతము. పాడదామా అందరూ? ఏనాడు ఆరని నా దీపము, నా జీవితానికి ఆధారము. యేసయ్య నీ ప్రేమ నా సొంతము, నాలో నా పలికిన స్తుతి గీతము. పాడదామా? ఆమేన్, స్తోత్రం, హల్లెలూయా, స్తుతి స్తుతి. హల్లెలూయా, స్తోత్రం. కళ్ళు మూసుకొని ఆరాధన చేద్దామా? ఏ పాటి నన్ను ప్రేమించినావు, నీ ప్రేమలోనే నన్ను దాచినావు. నీ కృపలోనే నన్ను కాచినావు, నీ కనికరమే చూపించినావు. నిన్నే ఆరాధించి నీ దయలో జీవించి, యేసయ్య నీ ప్రేమ నా సొంతము, నాలో నా పలికిన స్తుతి గీతము. ఆమేన్, హల్లెలూయా, స్తోత్రం. హల్లెలూయా, స్తోత్రం. ఏనాడు నన్ను విడనాడలేవు, నీ నీడలోనే నడిపించినావు. నా గురి నీవే నా యేసుదేవా, చేరితి నిన్నే నా ప్రాణనాదా. చాటే లేరు నీకు, సర్వాధికారివి నీవు. యేసయ్య నీ ప్రేమ నా సొంతము, నాలో నా పలికెను ప్రతి నిత్యము. పాడదామా? యేసయ్య నీవే తొలి కిరణము, నాలోన వెలిగిన కిరణము.
ప్రేమ నా సొంతము, నాలోన పలికెను స్తుతి గీతము. యేసయ్య నీ ప్రేమ నా సొంతము, నాలోన పలికెను స్తుతి గీతము. నాలోన పలికెను కవి కిరణము. యేసయ్య నీ ప్రేమ నా సొంతము, నాలోన పలికెను స్తుతి గీతము. ఏనాడు ఆరని నా దీపము, నా జీవితానికి ఆధారము. యేసయ్య నీ ప్రేమ నా సొంతము, నాలోన పలికెను స్తుతి గీతము. నాలోన పలికెను కవి కిరణము. నాలోన పలికెను రవి కిరణము. హల్లెలూయా. చప్పట్లు కొట్టి పరిశుద్ధాత్మ దేవుని కనపడతాం. స్తోత్రం ప్రభువా, నీకు స్తుతి, వందనాలు 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 తండ్రి. నీ నామమును బట్టి మేము నిన్ను స్తుతిస్తున్నాము, ఆరాధిస్తున్నాము, మహిమపరుస్తున్నాము తండ్రి. అందరూ కూడా తండ్రికి మన కృతజ్ఞత ఆస్తుతి మనం ప్రభుకి సమర్పించేటువంటి వారుగా మనం ఉండాలి. హల్లెలూయా. తల్లి బడిలో పవలించి వెంకవలేని తండ్రి నీ బడిలోని ఒదిగినయ్యా. చెబుదాం అందరం కలిసి. తండ్రి నీ బడిలోని ఒదిగినయ్యా. ఈ ఉపకారం స్మరించి, ఈ ఉపకారం స్మరించి స్తుతి స్తోత్రం తెలిపెదను. నే స్తుతి స్తోత్రం తెలిపెదను. చేయి విడువని నా యేసయ్య. చెప్దాం అందరం. మనల్ని వదిలిపెట్టే దేవుడు కాదు ఆయన. కల్వరి నాయకుడా, నా కల్వరి నాయకుడా. ఇప్పటి వరకు మనం దేవుని నామాన్ని గణపరిచాం. ఇప్పుడు దైవజనులు రెవరెండ్ బి జోసెఫ్ గారు మనకి దైవ సందేశాన్ని అందిస్తారు. ఇష్టలుగా లేక అరణ్యములో ఏమయ్యారంటమ్మా? సంహరించబడ్డం అంటే చంపబడ్డారు. ఎంత భయంకరమైన మాట ఇది కదా. దేవునికి ఇష్టలుగా లేకపోతేనంట వారు చంపబడ్డారంట. ఇక్కడ మనం దేవునికి ఇష్టలుగా ఉండాలి. ఇష్టలుగా లేని వారు మధ్యలోనే చనిపోయారంట. అర్థమవుతుందమ్మా? ఇష్టలుగా లేని వారు ఏమైపోయారు? మధ్యలోనే సంహరించబడ్డారు. మనం మధ్యలో సంహరించబడటం అవసరమా మనకి? మన ప్రయాస ఏంది? ఈ జీవిత కాలంలో మనము దేవుణ్ణి కలుసుకోవాలి, ఆయనతో ఉండాలి, ఆయన రాజ్యంలో ఉండాలి, ఆయన ఆత్మలో మనం పరవశించాలి అనేదే మన ఆశ. ప్రతి క్రైస్తవుని యొక్క ఆలోచన ఇదే. మిక్కిలి ప్రియులారా, ఇక సమయంలో వారు అంటే ఎవరు? ఇశ్రాయేలీ ప్రజలు.
ఇజ్రాయిల్ అంటే దేవునికి చాలా ఇష్టం కాదు? నీకంటే నాకంటే యెహోవా దేవునికి చాలా ఇష్టం ఇజ్రాయిల్ ప్రజలంటే. ఎందుకో తెలుసా అండి? వారిని నా కుమారుడు అని పిలిచాడు, నేను ఎన్నుకున్నాను అని పిలిచాడు. చాలా రకాలైన వరుసలతో దేవుడు ఇశ్రాయేలు ప్రజల గురించి మాట్లాడాడు. బైబిల్లో చాలా వాగ్దానాలు ఉన్నాయి కదా. నిన్ను ముట్టిన వాడు నా కనుగుడ్డు ముట్టినట్టు. అంటే ఇశ్రాయేల్ని ఎవరైనా ముడితే ఎవరిని ముట్టినట్టంట? దేవుణ్ణి ముట్టినట్టే. ఇన్ని రకాలైన వాగ్దానాలు బైబిల్ గ్రంథంలో ఇశ్రాయేలు గురించి చెప్పబడింది. ఆ వాగ్దానాలన్నీ మనవి. గట్టిగా స్తోత్రం చెప్పండి. మనందరం ఎవరో తెలుసా? ఇశ్రాయేలు వంశములో పుట్టకపోయినా, ఆ 12 గోత్రాల్లో మనం పుట్టకపోయినా, ఆత్మ సంబంధముగా క్రీస్తు ద్వారా, పరిశుద్ధాత్మ ద్వారా మనం దత్తత చేయబడి దేవుని యొక్క బిడ్డలంగా మనం మార్చబడ్డాం. అందుకే మనం కూడా ఇశ్రాయేలీలు, ఆత్మ సంబంధమైన ఇశ్రాయేలుగా మన ప్రయాణం కొనసాగిస్తున్నాం. అయితే వారిలో ఎక్కువ మంది ఎట్టుండలేదంటే దేవునికి ఇష్టలుగా ఉంటారు. ఇక్కడ కూర్చుని మనందరం అసెంబ్లీస్ ఆఫ్ గాడ్ సంఘంలో ఉన్న మీ అందరు కూడా మన సంఘాల్లో ఎక్కువగా బోధించేది ఏంటంటే దేవునికి మనం ఎట్టుండాలి చెప్పండి? ఇష్టలుగా ఉండాలి. చెప్పండి అమ్మ, ఎట్టుండాలి? యేసు ప్రభు వారు తనకిష్టమైన వారిని తన యొద్ద ఉండుటకు ఆయన కొండ ఎక్కి వారిని పిలుచుకున్నాడని వాక్యం కనపడతాం. మనం ఆయన దగ్గర ఉంటాం ఇష్టంగా ఉంటే. విశ్వాసం లేకుండా దేవునికి ఇష్టలై ఉండుట అసాధ్యం. నమ్మకంతో ఉండాలి, మన క్రియలు బాగుండాలి. మనం దేవుని మందిరానికి వెళ్తున్నామంటే ఓ ప్రత్యేకమైన లైఫ్ మన జీవితాల్లో ఉండాలి. గమనించండి, దేవుడు ఈ ప్రజల గురించి ఎంత కఠినంగా మాట్లాడడానికి గల కారణం ఏంటి? వారు అంటే ఇశ్రాయేలు ప్రజలు, వీళ్ళు అనుభవించింది 4 ప్రాముఖ్యమైన విషయాలు ఇదే వచనాల్లో అపొస్తలుడైన పౌలు చెప్పాడు. వీళ్ళు చూశారు. మీరు గమనించండి, దేవుని యొక్క ప్రేమను రుచి చూసి, దేవుని యొక్క శక్తిని చూసి, దేవుని కార్యాలను మనం ఎరిగి కళ్ళతో చూసి మనం తప్పిపోతే దేవుని కోపం మన మీదకు వస్తుందమ్మ. ఎన్ని అద్భుతాలు నీ జీవితంలో జరిగినాయి గమనించండి. వీళ్ళు చేసినటువంటి కార్యాలు, తిరుగుబాటు చేసినప్పుడు మోషే అన్నాడు, మీరు తర్వాత చదవండి, నిర్గమకాండం 32వ అధ్యాయం 33వ వచనం చూడండి. నా ఎదుట పాపం చేసిన వారి పేరు గ్రంథములో నుండి నేను తీసివేస్తా అని చెప్పాడు దేవుడు. ఎక్కడ తీసేస్తాడమ్మా? జీవ గ్రంథంలో నుంచి తీసేస్తాడంట. నా ఎదుట పాపం చేసిన వాడు నేను తీసేస్తా. చాలామంది తప్పుడు బోధలు ఏంటంటే, ఒకసారి దేవుణ్ణి నమ్మేసి నువ్వు ఎట్లా ఉన్నా నువ్వు పరలోకం వెళ్ళిపోతావు అంటే, ఎందుకు వెళ్తావు నువ్వు? అట్లా వెళ్తే వీళ్ళందరూ కూడా పాలు తేనె ప్రవహించే దేశానికి వెళ్ళాలి కదా. ఇంకొక విషయం, దైవజనుడైనటువంటి మోషేను కూడా ప్రియులారా నెబో కొండ కొరకు తీసుకొచ్చి అక్కడి నుంచి చూసి, ఇక్కడి నుంచి నువ్వు చూడాలి కానీ కిందకి వెళ్ళొద్దు, ఎందుకంటే నేను చెప్పిన కార్యాలకు నువ్వు వ్యతిరేకంగా ఉన్నావని, నేను చెప్పింది చెప్పినట్టు చేయలేదని కఠినముగా దేవుడు మోషే కూడా ఆజ్ఞాపించాడు. నెబో పర్వతం దగ్గర మోషేను అక్కడి వరకే తీసుకొచ్చి ఆ గుట్ట మీద ఉండి, చూడు ఈ ప్రాంతమే నేను ఇచ్చేది, ఎందుకంటే నా కృప నీకుంది, నీవు నా చిత్తం చేసావు, కానీ నా చిత్తం చేయనటువంటి సమయంలో నాకు నీ మీద కోపం వస్తుంది. దేవుడు చెప్పాడు, నా ఎదుట పాపం చేసిన వాడు వాని పేరు ఎక్కడ తీసేస్తాడంట? ఆయన దగ్గర ఉన్నటువంటి గ్రంథంలో నుండి నేను తీసేస్తా అని చెప్పాడు. సోదరులారా, గ్రంథంలో రాయబడటానికి చాలా రీజన్స్ ఉన్నాయి. గ్రంథంలో నుండి మన పేరు కొట్టివేయబడుతుందంట. మరి కొట్టివేయబడిన లిస్టులో ఉన్నావా? ఉన్న లిస్టులో ఉన్నావా అమ్మా? ఉద్యోగాలు వచ్చినప్పుడు ఆ లిస్టులో ఎంత ఆదృతగా నాదుందా అని చూసుకుంటాం. అలాగే నీ పేరు దేవుని యొక్క గ్రంథంలో ఉందా? ఎప్పుడో జరిగేది కదండి, ఈ గ్రంథంలో ఉంటే ఏంది లేకపోతే ఏంది. ఇంకా కొంతమంది చాలా తెలివి కలిగిన వాళ్ళు ఉంటారు. ఏమంటారంటే, ఆ దొంగలాగా లాస్ట్లో పాపాలన్నీ చేసుకుంటూ పోయి చనిపోబోయే లాస్ట్ టైంలో ప్రభువా నన్ను క్షమించని పశ్చాత్తాప ప్రార్థన చేసుకుంటే ఎక్కడికి వెళ్తాంట? డైరెక్ట్గా అందరికీ అవకాశం ఉండదు. అతడు మరలా దిగి వచ్చి బాప్తిసం పొందే అవకాశం లేక మారు మనసు పొందేటువంటి పరిస్థితి అక్కడ సిలువ మీద ఆయన క్రీస్తుని ఎరిగి తన హృదయాన్ని ఇచ్చాడు. కాబట్టి దేవుడు డైరెక్ట్గా అతనికి, నాతో పాటు నువ్వు ఎక్కడుంటావు? పరదేశంలో ఉంటావు అని చెప్పాడు. బిడ్డలారా, వీళ్ళు 4 రకాలైన కార్యాలను చూశారు కళ్ళతో.
ఎవరు? ఇశ్రాయేల్ ప్రజలు. ఎందుకు ఇశ్రాయేలీల్లో పాలు తేనె ప్రవహించే దేశంలోకి, కానాను దేశానికి ఎందుకు చేరలేదు? వారు అనుభవించింది ఏంది ఈ మధ్యకాలంలో? మీరు చూడండి, బైబిల్లో మనం చూద్దాం. కొరింథీయులకు రాసిన మొదటి పత్రిక 10వ అధ్యాయం 1వ వచనం. సహోదరులారా, ఈ సంగతి మీకు తెలియకుండుటకు నాకు ఇష్టం లేదు. అదేదనగా మన పితరులందరూ మేఘము క్రింద నుండిరి. ఎక్కడ ఉన్నారమ్మా? మేఘము క్రింద. చెప్పండమ్మా, ఎక్కడున్నారు వాళ్ళు? ఇలాంటి మేఘం కాదు. ఇశ్రాయేలు ప్రజలు ఈజిప్ట్ నుండి బయటకు రాగానే వీళ్ళకి ఇళ్ళు లేవు. ఏమంటే ఒక అరగంట సేపు బట్టనెత్తి మీద ఎండ కొడితే మాడిపోతుంది. ఎక్కడుంటుందా, ఏ చెట్టు కింద వెళ్దామా అని వెళ్తారు. ఇశ్రాయేలు ప్రజలు ఈజిప్ట్ నుండి బయలుదేరి వచ్చినప్పుడు 6 లక్షల మంది యుద్ధం చేయగలిగిన వాళ్ళు, ఇక భార్యలు, పిల్లలు, ఇక గొడ్లు, ఇక అన్ని ఎన్నుంటాయి చూడండి. వాళ్ళు ఇట్టొక్కసారి నడుచుకుంటూ వెళ్తే పొలాలన్నీ పాడైపోతాయి అన్నమాట. అంత జనాన్ని దేవుడు బయటకు తీసుకొచ్చాడు. వీళ్ళందరూ ఇప్పుడు మీరు చూడండి, ఎండ వారి మీద ఉండేది. దేవుడు తన బిడ్డలను ఎప్పుడూ కాపాడుతాడు. వారికి దేవుడు ఒక మేఘాన్ని పెట్టాడంట. పగలు మేఘస్తంభంగా ఉండేవాడంట వాళ్ళ మీద. స్తోత్రం చెప్పండి. అసలు ఇంకా భలే అద్భుతమైన విషయాలు ఉన్నాయండి ఈ ప్రయాణంలో. వాళ్ళు వేసుకున్న బట్టలు నలగలేదంట, చెమట పట్టలేదంట. బట్టల మీద కూడా అభిషేకం వచ్చేసింది, పాడైపోలేదంట. ఏమంటే ఒక్కరోజు వేసుకుంటే మన బట్టలు ఎట్టుంటాయి? సరే, రెండో రోజు వేసుకుంటే ఇంకెలా ఉంటుంది? ఆలోచన చేయి. మేఘస్తంభం వారి మీద ఉండేది. నిర్గమాకాండం 40వ అధ్యాయం ప్రియులారా గమనించండి, 36వ వచనం చూస్తే, నిర్గమాకాండం 40వ అధ్యాయం 36వ వచనం చూస్తే, వారు మేఘస్తంభం కింద ఉన్నారు కదా. ఈ మేఘస్తంభం ఎలా ఉండేదో చెప్తున్నాను మీకు. మేఘము మందిరము మీద నుండి పైకి వెళ్ళినప్పుడెల్లా ఇశ్రాయేలీయులు ప్రయాణమైపోయి. చూసారా, మేఘం కదిలితే వీళ్ళు కూడా కదిలేవాళ్ళు. అంటే దేవుడు వాళ్ళని ఎంత ప్రేమిస్తున్నాడో చూడండి. దేవుని సన్నిధి అనుభవిస్తున్నారు. ఈజిప్ట్లో ఎన్ని అద్భుతాలు జరిగినాయి? 10 అద్భుతాలు దేవుడు చేసి, ప్రపంచంలో కని విని ఎరగనటువంటి అద్భుతాలు చేసి రాజును గడగడలాడించాడు దేవుడు తన బిడ్డల కోసం. ఇప్పుడు బయలుదేరి వచ్చిన తర్వాత మరి బయలుదేరి వెళ్ళాలన్నటువంటి నిదర్శనం ఏంటంటే, ఆ మేఘం ఇలా పైకి వెళ్ళిపోయి మెల్లిగా కదలటం స్టార్ట్ అవుతుంది. ఆ కదిలినప్పుడు ఏం చేయాలి? వీడు సామాన్ అంతా సర్దుకొని ఆ మేఘంతో పాటుగా వెళ్ళాలి. పగలంతా మేఘస్తంభం ఉండేదంట, ఎండబడకుండా. స్తోత్రం చెబుదామా? దేవుడు తన బిడ్డలను కాపాడటం కళ్ళతో చూశారండి వాళ్ళు. ఇక రాత్రి వచ్చేసరికి ఎంతమందికి లైట్లు ఎక్కడ ఉంటాయి? దేవుడు అగ్ని స్తంభం వచ్చేదంట మధ్యలోకి. ఆ వెలుతుల్లో అందరికీ వెలుతురు ఉండేదంట. ఇది మిరకల్ కదా? ఇది అద్భుతం కదా? కళ్ళతో చూస్తున్నారు ఈ అద్భుతం. పిల్లారా, ఇన్ని చూసి కూడా, మేఘస్తంభం కింద నడిచి కూడా దేవునికి ఇష్టలుగా బతకలేదంట. మన జీవితాల్లో దేవుడు కూడా చాలా కార్యాలు చేస్తుంటాడు. కార్యాలు జరిగే కొద్దీ మనం మారాలి. ఏం కావాలన్నారా? మారాలి. మారకపోతే సంహరించబడతాము, విడిచిపెట్టబడతాము. వీరు కానాను చేరకుండా మధ్యలోనే చనిపోయినట్టుగా మన జీవితాల్లో వదిలిపెట్టబడతామంట. అందుకే చూడండి, మేఘ స్తంభము కింద నడిచారు. నడిచినా ఏమి లేదు, ఇళ్లలో మార్పు లేదండి. ఎట్టుండాలి? దేవునికి ఇష్టలుగా ఉండాలి. అమ్మ, దేవుడు ఇంత ప్రేమిస్తున్నాడా? ఈ ప్రపంచంలో ఏ జనముకైనా దేవుళ్ళు అని చెప్పబడేటువంటి వాళ్ళు ఎవరన్నా ఇలా చేశారా? మన దేవుడు మాత్రమే వారి కొరకు ఇలా చేశాడు. ఆ మేఘస్తంభం కదిలినప్పుడు వీళ్ళు కదలాలి. వాళ్ళ మీద ఎండ తగలకుండా ఆ సూర్యరశ్మి ఎంతవరకు ఉండాలో అంతవరకు పడేటట్టు దేవుడు వీరి మీద ఉండేవాడంట. ఇంకొక విషయం చూడండి, ఆ కింద వచ్చి ఆ తర్వాత చూడండి, వారందరూ దేంట్లో నడిచారమ్మా? సముద్రంలో నడుస్తారా? ఎవరన్నా నడిచారా సముద్రంలో? సముద్రం ఒడ్డును కాదు, సముద్రములో నడిచారంట. మనకు తెలుసు కదా ఇది. వెనకాలేమో సైన్యం వస్తుంది, ముందేమో సముద్రం ఉంది. ఈ సముద్రం చూసి అందరూ, మమ్మల్ని ఎందుకు ఇక్కడికి తీసుకొచ్చావు? ఈ బాధలు పడి ఇక్కడ చావటానికి తెచ్చావా అంటే,
మోషే దేవుని మీద ఆధారపడి దేవునికి ప్రార్థన చేయటం ప్రారంభించాడు. మిక్కిలి ప్రియులారా, ఈ ప్రజలు ఇలాగా ప్రార్థన చేస్తుంటే ఈయన మీద తిరుగుబాటు చేస్తున్నారు. కానీ మోషే దేవునికి ప్రార్థన, దేవుడు అంటున్నాడు, ఎందుకు నాకు ఇప్పుడు ప్రార్థన చేస్తున్నావు? నీ చేతిలో ఉన్న ఆ కర్రతో ఆ సముద్రమును కొట్టు. కొట్టగానే ఏమైందంట? పాయలైపోయింది. బైబిల్ చెప్తుంది ఇంకొక చోట, ఆరిన నేలను వారు నడిచారు. గట్టికి స్తోత్రం చెప్పండి అమ్మా. ఎంత అద్భుతమైన విషయం! ఆరిన నేలను నడిచారంట వాళ్ళు. అవతలికి వెళ్ళిపోయారంట. వీళ్ళు వెళ్ళే తలకే సైన్యం కూడా వచ్చి మేము కూడా వెళ్తామని ఆ యొక్క నీళ్ళ మధ్యలో గుర్రాలు, రథాలు అన్నీ కూడా ఇలా ముందుకు వచ్చేసినాయి అంట. రాగానే దేవుడు ఏం చేశాడు? మరలా సముద్రాన్ని కలిపాడు. చూస్తూ ఉండగా రాజు సైన్యమంతా నీళ్ళలో మునిగిపోయి వారి దేహాలు పైకి తేలియాడిని. బిడ్డలారా, ఇది చూసిన వాళ్ళు ఎంత దేవునికి నమ్మకంగా ఉండాలి? ఉన్నారా వీళ్ళు? నమ్మకంగా లేరు. నిర్గమ 14:22 అంటున్నాడు, ఆరిన నేలను నడిచిరి. ఇంకొక మాట చెబుతా తెలుసా? ఇజ్రాయేలీలు వెళ్ళేటప్పుడు అంట, ఈ గోడ ఎట్టందో అలాగా నీళ్లు గోడలాగా మారిపోయినాయి అంట, ఈ పక్కన. దాని మధ్యలో ఇశ్రాయేలు ప్రజలు నడుచుకుంటూ అవతలికి వెళ్ళినట్టుగా వాక్యము కనబడుతుంది. ఇన్ని అద్భుతాలు చూసిన వీళ్ళు దేవునికి ఎట్టుండాలి చెప్పండి? ఇప్పుడు ఇష్టలుగా ఉండాలి. ఎవరికొన్నా లేకపోయినా ఇన్ని అద్భుతాలు మా కళ్ళతో చూసామే, నమ్మకంగా ఉండాలి. మరి అయ్యా మాకెట్ట దీన్ని ఆపాదిస్తాం? నిజంగా నీ జీవితంలో కూడా అనేకమైన సమస్యల్లో దేవుడు నీకు తోడుగా ఉండి కార్యాలు చేస్తాడు. ఇప్పుడు చేయడానికి నీ జీవితంలో అద్భుతం ఖచ్చితంగా చేస్తాడు. ఎన్నో చూసిన నీవు ఎప్పటికీ కూడా దేవునికి ఇష్టడురాలుగా ఉండకపోతే చూడండి, ఆ ఇశ్రాయేలు ప్రజలు వారు కానాను దేశం చేరకుండా ఆగిపోయినట్టుగా మనందరము పరలోక రాజ్యం చేరకుండా ఆ గ్రంథంలో మన పేర్లు తుడిపివేయబడతాయి. ఈ దినము దేవుడు మీతో మాట్లాడుతున్నాడు. ఇంకొక మాట చూడండి, ఆ కింద దానిలో మనం చూస్తే, సముద్రంలో నడిచిపోయిరి అందరూ మోషేని బట్టి మేఘములోను సముద్రములోను బాప్తిస్మము పొందిరి. చదవండి. అందరూ ఆత్మ సంబంధమైన ఒకే ఆహారమును భుజించిరి. ఏం భుజించారమ్మా? ఆత్మ అందరూ సంబంధం. చెప్పండి, ఏది భుజించారు? ఏం ఆహారం అది? మన్నా. చెప్పండి అమ్మా, ఏంటది? కొత్తిమీర గింజలాగా పడిందంట వాళ్ళ పాళాల్లో. ఆ మన్నా దేవదూతలు తినే ఆహారం అంటది. స్తోత్రం చెప్పండి. ఎంత అదృష్టం అండి! ఎంత గొప్ప కళ్ళండి వాళ్ళే. కళ్ళతో చూస్తున్నారు. దూతలు తినే ఆహారం మనం అక్కడ పడిపోయింది వచ్చి. అది తీసుకొని వెళ్ళి ఇంట్లో పెట్టుకొని తినాలి. ఈ మన్నాకు ఉన్నటువంటి ఒక విచిత్రమైన గుణం ఏంటంటే, నువ్వు బిర్యానీ ఊహించుకొని తిన్నావు అనుకో, బిర్యానీ తిన్నట్టే ఉంటుందంట ఆ మన్నా తింటుంటే. నీకు మాంసం తిన్నట్టు ఆహారం గుర్తుకొచ్చింది అనుకోండి, అలాగే ఉంటుందంట. బైబిల్ చెప్తుంది చూడండి, నిర్గమకాండం 16:31 చూడండి. అది ఎంత చక్కగా దాని గురించి రాయబడి చూడండి. ఇశ్రాయేలీలు దానికి మన్నా అను పేరు పెట్టిరి. అది తెల్లని కొత్తిమీర గింజ వలె నుండెను. కొత్తిమీర గింజలాగా ఉందంట. దాని రుచి తేనెతో కలిపిన అప్పుపు వలె నుండెను. చూసారా? తేనెతో కలిపిన దానిలాగా ఉందంట తింటంటే. తీయగా దేవదూతలు తినే ఆహారమును దేవుడు తన ప్రజలకు ఇచ్చాడు. ఏమండి, ఎంత ఆనందంగా ఉండాలి! కష్టపడకుండా రోజు ఆహారం ఇస్తున్నారు. మీకు ఒక విషయం చెప్తాను. యేసు ప్రభు వారు 5 రొట్టెలు 2 చేపలు తీసుకొని కృతజ్ఞతాస్తుతి చెల్లించి పంచమంటే ఎంతమంది తిన్నారండి? అది 5,000 మంది తిన్నారు. తినగా ఎన్ని మిగిలింది? 12 గంపలు మిగిలి. ఒక దాంట్లో 12 గంపలు మిగిలి, మరొక అద్భుతంలో 7 గంపలు మిగిలినాయి. ప్రియులారా, ఈ 12 గంపలు మిగిలినప్పుడు చాలా మంది యేసుప్రభుని వెంబడించారంట. ఎందుకో తెలుసా? ఆయనతో వెళ్తే పని పాట లేకుండా రోజు ఏం తినొచ్చు? రొట్టెలు, చేపలు తినొచ్చు. పని పాట అవసరం లేదు వీళ్ళకి. ఇలాంటి బ్యాచ్ చాలా ఉంటుంది. చాలాసార్లు సంఘాల్లో కూడా ఉంటూ ఉంటారు. సోదరులారా, వీళ్ళందరూ ఆత్మ సంబంధమైన ఆహారం తిన్నారు. దేవదూతలు తినే ఆహారం మనం తింటున్నామంటే ఉచితంగా వస్తున్నాయి. వీళ్ళు ఏం పోయి పని చేయాల్సిన పని లేదు.
పనులు చేయడానికి ఎక్కడుంది వీళ్ళకి? చూడండి, ఆ ప్రయాణంలో దేవుడు పోషించే పోషణ కూడా చూశాడు. గట్టిగా స్తోత్రం చెప్దాం. మీరు చూడండి, కరోనా టైంలో మనం ప్రతి నెల పని చేసుకోకపోతే అసలు తిండి ఉండేదా మనకి? ఎంత కష్టాలు, అప్పులు, బాధలు ఉండేవి. కరోనా టైంలో ఇళ్లలో కూర్చొని ఎంత రాజుల్లాగా మీరు భోంచేశారు, ఎలా పోషించబడ్డామని ఒకసారి ఆలోచించేయండి. అది అద్భుతం. దేవుడు మనల్ని పోషించాడు. దేవుడు పోషకుడుగా వీరందరినీ సముద్రంలో నుండి నడిపించాడు. ఆత్మ సంబంధమైన ఆహారం ఇచ్చి నేను నిన్ను పోషించే దేవుడినని అక్కడ చూపించుకున్నాడు. ఈ ఆహారం ఎక్కడ వరకు వచ్చిందో తెలుసా? వీళ్ళతో చదువుదాం. యెహోషువ గ్రంథం 5వ అధ్యాయం 12వ వాక్యం చూస్తే చూడండి, ఈ మన్నా ఎక్కడ వరకు కురిచిందో ఇక్కడ చెప్పబడతా ఉంది. యెహోషువ గ్రంథం 5వ అధ్యాయం 12వ వాక్యం. మరునాడు వారు ఈ దేశపు పంటను తినుచుండగా, ఆ దేశపు పంటను తినుచుండగా మన్నా మానిపోయెను. అటు తరువాత ఇశ్రాయేలీయులకు మన్నా దొరకకపోయెను. చూసారండి, ఎక్కడి వరకు వెళ్ళేదానికి దేవుడు ఎక్కడికి వరకు చెప్పాడో ఆ స్థలము వెళ్ళే వరకు ఈ మన్నా కురుస్తూనే ఉంది వీళ్ళ కోసం. స్తోత్రం. మనకు ఆహారమునిచ్చి పోషించే దేవుడమ్మా మన దేవుడు. నిన్ను ఫస్ట్ నుంచి నిన్ను ఎవరికి కాకుండా చేసే దేవుడు కాదు, నిన్ను పోషించే పోషకుడు అని గుర్తు చేస్తుంది. ఇంకో మాట ఉంది బైబిల్, నాకు చాలా ఇష్టమైన మాట. దేవుడంట కాకులు దేవునికి మొరపెడుతున్నప్పుడు కాకులు కూడా ఆహారాన్ని సిద్ధపరుస్తాడంట. కావు 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 అంటే కదా, వాటికి తన గుప్పిని విప్పి వాటి కోరికను, ప్రతి జీవి కోరికను తీరుస్తున్నాడంట దేవుడు. ఎంత గొప్ప దేవుడు చూశారు. వీళ్ళు ఆత్మ సంబంధమైన ఆహారం తిన్నా మారలేదు, దేవుని వైపు మనసు పెట్టలేదు, దేవుని వైపు తిరగలేదు. ఇంకొక మాట మీరు చూసినట్టయితే కింద వచనంలో మనం చూస్తే చూడండి, అందరూ ఆత్మ సంబంధమైన ఒకే ఆహారం తిన్నారు, ఆత్మ సంబంధమైన ఒకే పానీయమును పానము చేసిరి. ఇదేంటో, ఎక్కడి నుంచి వచ్చింది నీళ్ళు తెలుసా? మీరు యూట్యూబ్లో మీరు కొట్టి చూడండి, మోషే ఏ బండ నుండి అయితే నీళ్లు తీసుకొచ్చాడో ఆ బండ విచిత్రంగా ఉంటుంది. ఇలాగా ఆ బండ ఎత్తైన స్థలంలో ఉంటుంది. ఆ బండని ఇలా కొట్టగానే దాంట్లో నుండి నీళ్లు ప్రవాహంలాగా వచ్చింది అంట. వీళ్ళు ఎంత దూరం పోతే అంత దూరం ఆ నీళ్లు పారుతూనే ఉన్నాయంట. స్తోత్రం చెప్పండి అందరూ కూడా. చూడండి, ఇక్కడ కూడా రెఫిదీములో కూడా ప్రాబ్లం అయింది బండను కొట్టే టైంలో. ఇవన్నీ కూడా మనం గుర్తుపెట్టుకోవాల్సిన విషయం ఏంటంటే, ఆత్మ సంబంధమైన చూడండి బండలో నీళ్లు తాగారు, కానీ ఏం కాలేదు, వీళ్ళలో మార్పు రాలేదు. దేవుడు ఎన్నిసార్లు సాయం చేసినా మార్పు రాలేదు. అందుకే వారు మధ్యలోనే ఆగిపోయారు, మధ్యలోనే సంహరించబడ్డారు. ఈ జనంలో ఉంటావా నువ్వు? లేక అక్కడ నుండి ప్రయాణమై వాగ్దాన భూమిని స్వతంత్రించుకున్న ప్రజల దగ్గరికి వెళ్తారా? ఒక్కసారి ప్రశ్నించుకోండి, ఒక్కసారి ఆలోచించుకోండి. ఈ దినం మన మధ్యలో ఆగిపోవటానికి దేవుడు నిన్ను ఏర్పరచుకోలేదు. ఎక్కడికి వెళ్ళాలంట? వాగ్దాన భూమి. మన వాగ్దాన భూమి ఏంటి చెప్పండి? పరలోక రాజ్యం. ఆయనున్న స్థలం మీద ఆ స్థలంలోకి వెళ్ళాలి. ఎన్ని అద్భుతాలు చూసిన వీళ్ళు దేవునికి ఎక్కలేరంటున్నారా? ఇష్టంగా అద్భుతాలు చేశాడా, కార్యాలు చేశాడా, రోగం తొలగించాడా, వ్యాధులు తొలగించాడా, నీ శత్రువుని నీ ఎదురు తల వంచేటట్టు చేశాడా? దేవుని కంటే ఎక్కువ నువ్వు? అపోస్తలుడైన పౌలు కంటే ఎక్కువ నువ్వు? ఇలాంటి నాయకులు, సేవకులు వచ్చారు. ఇప్పుడు కార్పొరేట్ సేవకులను అస్సలు నమ్మకండి, నేను చెప్తున్నా. మోసపోకండి.